హలో గాయస్, నా అపరాధే మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు మీలో చాలామంది సెకండ్ వీడియో డిమాండ్ చేసినారు. అన్న మాకు సెకండ్ వీడియో కావాలని మీలో చాలామంది ఈరోజు మన ఫస్ట్ వీడియోలో అంటే స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియోలోవి చాలామంది కామెంట్ చేసినారు. అండ్ అంతేగా మన రాధే ఆడ్ ఇన్స్టాగ్రామ్లో మీలో చాలామంది అన్న సెకండ్ వీడియో కావాలి, కొంచెం డీటెయిల్గా వీడియో కావాలని చాలామంది క్వశ్చన్ అడిగిన చాలామంది కామెంట్ చేసినారనమాట. సో అందుకనే ఈ వీడియో స్పెషల్ ఈరోజు మీకోసం. ఎస్, ఈ సెకండ్ వీడియో స్పెషల్లీ మీకోసమే. అండ్ మీలో ఎవరెవరు మన ఈ రోజుది ఫస్ట్ వీడియో చూడలేదు అంటే మన స్మాక్ డౌన్ హైలైట్స్ మొత్తం తెలుగులో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో మీరు ఎవరెవరు మన స్మాక్ డౌన్ వీడియో చూడలేదో నేను ఆ వీడియోకి ఈ వీడియో లాస్ట్లో పెట్టేస్తాను. సో మీరు కంపల్సరీ మన ఈ రోజుది ఫస్ట్ వీడియో చూడండి, ఎందుకంటే మీరు ఫస్ట్ వీడియో చూస్తేనే మీకు సెకండ్ వీడియో కొంచెం క్లియర్గా అర్థమవుతాయి అన్నమాట. ఓకే, సో చూడండి, మనం అంటే చాలా ఉన్నాయి, చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తాను. కానీ మెయిన్ ఫస్ట్ మనము డ్రూ మ్యాకింటైర్ గురించి మాట్లాడతాం బాస్. అంటే మన ఈరోజు స్మాక్ డౌన్లో డ్రూ మ్యాకింటైర్ సీఎం పంక్ పైన బ్యాక్ స్టేజ్ చాలా భయంకరంగా అటాక్ చేసినారు. కానీ ఇంత డేంజరస్గా ఎందుకు అటాక్ చేసినారు, దీని ఇంకా రీజన్ ఏముందో దానిపైన మనకి చాలా క్లియర్ కట్గా అప్డేట్ వచ్చేసింది. అండ్ ఆ రూమర్స్ అప్డేట్స్ ప్రకారం ఏంటంటే మన డ్రూ మ్యాకింటైర్ సీఎం పంక్ పైన ఎంత డేంజరస్గా అటాక్ చేసిన కారణము మన సమ్మర్ స్లామ్. అంటే అర్థం కాలేదా, ఒక్క నిమిషం ఆగండి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ మన మనీ ఇన్ ద బ్యాంక్. ఓకే, సో నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ సమ్మర్ స్లామ్ కాదు కదా, నెక్స్ట్ మనీ ఇన్ ద బ్యాంక్. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ డ్రూ మ్యాకింటైర్ అండ్ సీఎం పంక్ ది మ్యాచ్ చాలా పెద్ద మ్యాచ్ కదా, ఇది మామూలు మ్యాచ్ కాదు. డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ సీఎం పంక్ అంటే ఇది మామూలు మ్యాచ్ కాదన్నమాట. సో అందుకని ఈ మ్యాచ్కి సమ్మర్ స్లామ్లో బుక్ చేద్దామని మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్ చేస్తుందన్నమాట. సో అందుకని మన సీఎం పంక్ రింగ్లో వచ్చి మెడికల్లీ క్లియర్ గురించి మాట్లాడే ముందే అంటే మన ప్రాబ్లం మీద వచ్చినారనుకోండి, అక్కడ సెగ్మెంట్ జరిగింది. కానీ బ్యాక్ స్టేజ్ మన డ్రూ మ్యాకింటైర్ మాత్రం మన సీఎం పంక్ పైన అటాక్ చేసినారు. అండ్ ఒకవేళ మెడికల్లీ క్లియర్ ఉన్నా మళ్ళొకసారి కొంచెం టైం ఆఫ్లో పంపించేసాను అనమాట. అంటే ఇప్పుడు చూపించిన అటాక్ని చూస్తుంటే ఒక 1 వీక్ 2 వీక్స్ కోసం అయితే రారు మన సీఎం పంక్. అండ్ 1-2 వీక్స్లో మన మనీ ఇన్ ద బ్యాంకే అయిపోతాయి అనమాట. సో అందుకని మనీ ఇన్ ద బ్యాంక్ తర్వాతనే వస్తారు అనుకుంటే ఇక మన సీఎం పంక్. అండ్ సీఎం పంక్ వచ్చిన తర్వాత మన డ్రూ మ్యాకింటైర్ అండ్ సీఎం పంక్ ప్రాపర్ ఫ్యూడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది, బట్ ప్రాపర్ వేలో కాలేదన్నమాట. అండ్ ఇప్పుడు ప్రాపర్ వేలో స్టార్ట్ అయిపోతుంది. అండ్ మ్యాచ్ బుక్ అయిపోతుంది మన సమ్మర్ స్లామ్ కోసం. అండ్ సమ్మర్ స్లామ్లో మనకి డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ సీఎం పంక్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. కానీ ఒక్కవేళ మన సీఎం పంక్ నెక్స్ట్ రాలోనే వచ్చేస్తే మాత్రం ఇక మేమేం చెప్పలేము, మనీ ఇన్ ద బ్యాంక్ కోసం ఏమైనా కావచ్చు. ఎందుకంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ ఈ మధ్యలో అంటే మన గేమ్ ట్రిపుల్ హెచ్ అంటే మనం అనుకున్నప్పుడు ఏం చేస్తలేరు, అంటే ఒకసారి సర్ప్రైజ్ చేస్తున్నారు మన గేమ్ ట్రిపుల్ హెచ్. సో చూద్దాం. సో ప్రజెంట్ కోసం రూమర్స్ ఏమంటున్నాయంటే ఒకవేళ మనీ ఇన్ ద బ్యాంక్ అంటే ముందు వచ్చేస్తే మేము మనీ ఇన్ ద బ్యాంక్ కోసం కావచ్చు, బట్ ఎక్కువ ఛాన్సెస్ మాత్రము సమ్మర్ స్లామ్ కోసం ఉన్నాయి. అందుకనే ఈరోజు స్మాక్ డౌన్లో ఇంత డేంజరస్ అటాక్ మనకి చూపించినారు, ఎందుకంటే చిన్న టైమ్ ఆఫ్ ఇయర్కే చూపించినారు అనమాట. దాని తర్వాత డైరెక్ట్గా సమ్మర్ స్లామ్ కోసం మ్యాచ్ బుక్ చేయొచ్చు, ఎందుకంటే మధ్యలో మనీ ఇన్ ద బ్యాంక్ వచ్చిందని ఇదంతా జరిగింది. లేదంటే మనకి రింగ్లో ఏమైనా బ్రాల్ చూపిస్తుండే. కానీ బ్యాక్ స్టేజ్ ఇంత డేంజరస్ అంటే మొత్తం స్ట్రక్చర్లో అంటే అంబులెన్స్ తీసుకెళ్ళిపోయినారు. సో ఈ టైప్లో చూపించినారంటే దీని ఇంకా రీజన్ ఇది సమ్మర్ స్లామ్ కోసము డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ మన సీఎం పంక్ మ్యాచ్ బుక్ చేద్దామని. ఎందుకంటే ఈ మధ్యలో మనీ ఇన్ ద బ్యాంక్ అయిపోతే ఒక టెన్షన్ అయిపోతుంది అనమాట. సో అందుకని ఈ టైప్ యాంగిల్ మనకి చూపించినారు. సో ఫైనల్లీ డ్రూ మ్యాకింటైర్ ఫ్యాన్స్ అయితే ఈరోజు కామెంట్ చూసినాను, చాలా అంటే చాలా హ్యాపీ అయిపోయినారు మన డ్రూ మ్యాకింటైర్ సీఎం పంక్కి. అది సీఎం పంక్ హోమ్ టౌన్లో ఇచ్చి పడేసినాడని చాలామంది చాలా హ్యాపీ అయినారు నిజంగా. అంటే మన ఛానల్లో చాలామంది అంటే మంచి కామెంట్ చేస్తారు. ఒక్కోసారి కామెంట్లు చూసి నాకు చాలా నవ్వొస్తుంది అనమాట. చాలా జబర్దస్త్ కామెంట్ చేసారు. అండ్ బాస్ అంతేకాదు మన డ్రూ మ్యాకింటైర్ రియాక్షన్ గురించి చెప్పడం మర్చిపోయినాను. మన డ్రూ మ్యాకింటైర్ అంటే మన సీఎం పంక్ పైన అటాక్ చేసిన తర్వాత మరొకసారి సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయినారనమాట. అంటే రీసెంట్లీ ఐక్విక్ చెప్పినప్పటి నుంచి మన డ్రూ మ్యాకింటైర్ యాక్టివ్ లేకుండే, డీయాక్టివ్ చేసిండే ట్విట్టర్కి, బట్ ఇప్పుడు యాక్టివ్ అయిపోయినారు బాస్ మన డ్రూ మ్యాకింటైర్. అండ్ డ్రూ మ్యాకింటైర్ ఈ ఫొటోస్ పోస్ట్ చేసినారు, అంటే మొత్తం బ్లడ్ ఉన్న మనిషి ఒక ఫోటో పోస్ట్ చేసినారు. అండ్ అంతేకాదు మన సీఎం పంక్ ది ఫోటో పోస్ట్ చేసినారు. అండ్ అంతేకాదు హ్యాష్ట్యాగ్ న్యూ ప్రొఫైల్ పిక్ అంట, అంటే మన డ్రూ మ్యాకింటైర్ సోషల్ మీడియాది ప్రొఫైల్ పిక్ మన సీఎం పంక్కి బ్లడ్ వచ్చిన అంటే సీఎం పంక్ది మొత్తం మూతి ముఖం పలిపోయిన ఫోటోని పెట్టేసినారనేమాట. సో నిజంగా చాలా భయంకరంగా ఎక్కిరిస్తున్నారు మన డ్రూ మ్యాకింటైర్ సీఎం పంక్కి. నిజం చెప్పాలంటే ప్రెసెంట్ స్టోరీ లైన్స్లో ఏదైనా స్టోరీ లైన్లో మజా వస్తుంది అంటే ఆ డ్రూ మ్యాకింటైర్ స్టోరీ లైన్లోనే చాలా మజా వస్తుంది. అందుకనే కదా డ్రూ మ్యాకింటైర్ ఐక్విక్ చెప్పినప్పుడు ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు అనమాట. సో ఇప్పుడు మన డ్రూ మ్యాకింటైర్ రియాక్షన్స్ పైన మీరు
రియాక్షన్ ఏందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్ అంతగా రియాక్షన్ అంటే గుర్తొచ్చింది మన షాడ్ కేబుల్, అంటే మన అంకుల్ ఆవిడ ఫ్యాక్షన్ రీసెంట్లీ రాలో వచ్చినప్పుడు వాళ్ళు షాడ్ కేబుల్ పైన బ్యాక్ స్టేజ్ చాలా భయంకరంగా అటాక్ చేసినారు. అండ్ దాని తర్వాత మన ఒక ట్రిపుల్ థ్రెట్ మనింద బ్యాంక్ క్వాలిఫైయింగ్ మ్యాచ్లోకి వెళ్ళి మన షాడ్ కేబుల్కి రిమూవ్ చేసినారు. అండ్ షాడ్ కేబుల్ ప్లేస్లో మన ఇలియా డ్రాగన్కి యాడ్ చేసినారని నేను మీ అందరికీ అప్డేట్ ఇచ్చిన, మీ అందరికీ గుర్తుండొచ్చు. బట్ ఇప్పుడు రీసెంట్లీ ఏమైందంటే మన రా జనరల్ మేనేజర్ ఆడమ్ పియర్స్ మన అందరికీ ఒక అప్డేట్ ఇచ్చినారు. అండ్ అది ఏంటంటే మన షాడ్ కేబుల్ ఇప్పుడు మెడికల్లీ క్లియర్ అయిపోయినారంట నెక్స్ట్ మ్యాచ్ కోసం, అంటే మన ట్రిపుల్ థ్రెట్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ కోసము షాడ్ కేబుల్ మెడికల్లీ క్లియర్ అయిపోయినారంట బాస్. అండ్ అంతేకాదు షాడ్ కేబుల్ అయితే మన సోషల్ మీడియాలో ఒక ఫోటోని పోస్ట్ చేసిన వీడొచ్చి మీ స్క్రీన్ పైన అంటే బొందలకి వెళ్ళి లేచి వస్తున్నారు. ఆ టైప్లో మన షాడ్ కేబుల్ ఫోటో పోస్ట్ చేసినారు బాస్. అంటే ఆల్మోస్ట్ చచ్చిపోతుండే బతికినాను అన్నట్టు రియాక్షన్ అనే మాట ఇది మన షాడ్ కేబుల్ది. సో మన షాడ్ కేబుల్ అయితే ఇప్పుడు మెడికల్లీ క్లియర్ ఉన్నారు. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ మన రాలో కాకపోయే ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లో మన షాడ్ కేబులే ఫైట్ చేస్తారు. బట్ ఇలియా డ్రాగన్ పేరు అనౌన్స్మెంట్ కాగానే చాలా మంది ఫ్యాన్స్ హ్యాపీ అయ్యిండే. సో చూద్దాము మన డబ్ల్యూడబ్ల్యూ ఏదో కూడా చేసి మన ఇలియా డ్రాగన్కి యాడ్ చేయొచ్చు, ట్రిపుల్ థ్రెట్కి ఫైటల్ 4 చేయొచ్చు, లేదంటే వేరే ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లో ఇలియా డ్రాగన్కి యాడ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఫ్యాన్స్ రియాక్షన్ చాలా జబర్దస్త్గా వచ్చింది డ్రాగన్ పేరు అనౌన్స్మెంట్ అయినప్పుడు. కానీ ఇప్పుడు మరోసారి మన షాడ్ కేబులే ఫైట్ చేస్తున్నారు అనమాట. సో ఫైనల్లీ మన షాడ్ కేబుల్ అయితే బొందలుగా లేచి వస్తున్నారు, మెడికల్లీ క్లియర్ అయిపోయినారు. సో ఇప్పుడు దీనిపైన మీ రియాక్షన్ మీరు కామెంట్లో కంపల్సరీ ఇవ్వండి. అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు మనం ఇక డైరెక్ట్గా మన బ్లడ్ లైన్ గురించి మాట్లాడదాం. గాయస్ నిజం చెప్పండి, మీరు ఎవరో మన ఛానల్లో యాక్టివ్ ఉన్నారో, మీరు ఎవరెవరు మన ప్రతి ఒక్క వీడియో చూస్తారో వాళ్ళైతే కంపల్సరీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలి బాస్. ఇప్పుడు ఏం జరుగుతుందో డబ్ల్యూడబ్ల్యూలో ఇదంతా నేను ఎప్పుడో 2 months బ్యాకే బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ వీడియోలో చాలా క్లియర్గా చెప్పినాను మీ అందరికీ. బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ వీడియో ఒకవేళ మీరు చూడలేదంటే మీరు కంపల్సరీ ఆ వీడియోని చూడండి. మన ఛానల్ ఉంటే కాబట్టి ఇక్కడ పైన ఈ బటన్లో పెట్టేస్తాను. సో మన బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ వీడియోలో నేను మీ అందరూ చాలా క్లియర్ మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎప్పుడు 2 months బ్యాకే ఎక్స్ప్లెయిన్ చేసినాను. అండ్ ఇప్పుడు అదంతా జరుగుతుందన్నమాట. అండ్ ఇంకా చాలా జరుగుతుంది మన బ్లడ్ లైన్. అంటే మీరు చూసింది అది జస్ట్ ఒక ట్రైలర్ మాత్రమే, ఇంకా మొత్తం సినిమా ఉంది బాస్, ఇంకా చాలా ఉందన్నమాట. అండ్ అంతేకాదు మన జేకబ్ ఫాటు డెబ్యూ పైన అంటే మన న్యూ బ్లడ్ లైన్ రియాక్షన్ వీడియో వచ్చి మీ స్క్రీన్ పైన అంటే బ్యాక్ సైడ్ నుంచి ఈ ఫోటో షేర్ చేసినారనమాట. ఈ ఫోటోలు అంటే మన సోలో సికోవా, జేకబ్ ఫాటు, టాంగాలో కనిపిస్తున్నారు. అండ్ మన జేకబ్ ఫాటుది డెబ్యూ నిజంగా చాలా కిరాకుంటే ఫ్యాన్స్ అందరికీ నచ్చింది బాస్. అండ్ నేను ముందు చెప్పిన కొన్ని మంత్స్ బ్యాక్ చెప్పినాను మన జేకబ్ ఫాటుకి ఎప్పుడో మన డబ్ల్యూడబ్ల్యూ సైన్ చేసి అనమాట. కానీ మెయిన్ ఏంటంటే మనము జేకబ్ ఫాటు గురించి కాదు, మనము జిలా ఫాటు గురించి మాట్లాడబోతున్నాం. మన ఉమాగా సన్ మన జిలా ఫాటు గురించి. ఎందుకంటే మీరు మన జిలా ఫాటుది రియాక్షన్ చూడొచ్చు. అంటే మన జేకబ్ ఫాటు డెబ్యూ పైన జిలా ఫాటు రియాక్షన్ ఏందో చూడొచ్చు మీ స్క్రీన్ పైన బాస్. చాలా క్లియర్లీ ఒక బ్లడ్ ఇమోజీ పోస్ట్ చేసినారు. అండ్ ఇమోజీ మేబీ అంటే ఒక కోపం, అంటే కొంతమంది ప్రౌడ్ అంటున్నారు, బట్ ఇది ఒక కోపం అంటే నేను ఇందాక గూగుల్లో సెర్చ్ చేసినాను. అంటే ఒక యాంగ్రీ ఇమోజీ అనమాట. అండ్ ఏమైనా కోపంలో ఉన్నప్పుడు లేదంటే ఏమైనా నెగటివ్ రియాక్షన్ ఇచ్చే ఉంటే ఈ టైప్ ఇమోజీ పెడతారనమాట. సో ఇప్పుడు ఈ ఇమోజీ చూస్తుంటే చాలా క్లియర్లీ ఏమర్థమవుతుందంటే, ఒకవేళ చూడండి ఇప్పుడు మనం ఓపెన్ చెప్పాలంటే కొంతమంది ప్రౌడ్గా అనుకుంటున్నారు కదా. సో సరే ప్రౌడ్ లెక్కలో చూసినా మన జిలా ఫాటు ఇన్ ఫ్యూచర్లో వచ్చినప్పుడు జేకబ్ ఫాటు సైడ్ వచ్చేస్తారు. కానీ నాకైతే ఇమోజీ అంటే ఒక ప్రౌడ్ అయితే కాదు, బట్ ఇది ఒక నెగటివ్ టైప్ అంటే కోపం టైప్ ఇమోజీ అనిపిస్తుంది. అండ్ మన జిలా ఫాటు ఇన్ ఫ్యూచర్లో వచ్చినప్పుడు బాస్ మన రోమన్ రేన్స్ సైడ్ వస్తారు బాస్. ఎందుకంటే ఒక స్టోరీ ఉంది అంటే నాకు తెలుసు. అంటే రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో జిలా ఫాటు రోమన్ రేన్స్ గురించి కొంచెం బ్యాడ్గా మాట్లాడినారు. బట్ అది ఫ్యాన్స్ కొంచెం కన్ఫ్యూషన్ కావచ్చు, అంటే కానికి ఏమైనా కావచ్చు, నెవర్ సే నెవర్. సో ఒకవేళ జిలా ఫాటు ఇన్ ఫ్యూచర్లో వచ్చినప్పుడు మన సోలోసికో సైడ్ వెళ్ళొచ్చు. ఎక్కువ ఛాన్సెస్ అయితే మన రోమన్ రేన్స్ సైడే కనిపిస్తున్నాయి బాస్. అండ్ జిలా ఫాటు ఇన్ ఫ్యూచర్లో వచ్చినప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఒక్కసారి మీరు మన జిలా ఫాటుది ఫోటోని చూడండి బాస్. అంటే మన జిలా ఫాటు ఈ ఫోటో షేర్ చేసిన అనమాట అంటే స్టోరీస్లో. అండ్ క్లియర్లీ ఇక్కడ ఏం రాసి ఉంది, సీ యూ సూన్. చాలా క్లియర్లీ రాసి ఉంది. నేను మీ అందరికి చాలా తొందరలో చూస్తాను అంటే సీ యూ సూన్ అని, అంటే కలుద్దాం ఇన్ ఫ్యూచర్ తొందరగా అని చాలా క్లియర్లీ ఇక్కడ రాసి ఉంది అనమాట సీ యూ సూన్ అని. సో ఇప్పుడు జిలా ఫాటు ఇంత ఓపెన్లీ టీచ్ చేసినప్పుడు మనం జిలా ఫాటు గురించి మాట్లాడిపోతుంది, ఎక్కడో కొంచెం అన్యాయం అయిపోతుంది బాస్. అండ్ ఎవరెవరు ఈ ఫాటోస్కి అంటే టోంగాస్కి ఎవరో లైట్ తీసుకున్నారో వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. అంటే మామూలు సూపర్ స్టార్స్ కాదన్నమాట.
అండ్ జేకబ్ ఫాట్ అయితే లెవెల్లో ఫైట్ చేస్తాడో ఆ వీడియోకి నేను ఆల్రెడీ మన వాట్సాప్ ఛానల్, మన రెస్సల్ తెలుగు వాట్సాప్ ఛానల్లో షేర్ చేసిన వీడియో. ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతాయన్నమాట. అంటే జేకబ్ ఫాట్ మామూలు సూపర్ స్టార్ కాదు, చాలా భయంకరంగా ఫైట్ చేస్తారన్నమాట. అండ్ ఇన్ ఫ్యూచర్లో బాస్ నిజం చెప్తున్నాను, నేను అందరికీ ఇంతకుముందు హింట్ ఇచ్చినాను బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ వీడియోలో. మళ్ళీ ఒకసారి ఈ వీడియో చిన్న హింట్ ఇచ్చేస్తున్నాను. అండ్ అది ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో మన జిలా ఫాట్ వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు జేకబ్ ఫాట్ వచ్చేసినారు, బట్ జిలా ఫాట్ వచ్చినప్పుడు జిలా ఫాట్ రోమన్ రేన్స్ సైడ్ వెళ్ళిపోతే మాత్రం ఇక రోమన్ రేన్స్, జే ఊసో, జిమీ ఊసో, జిలా ఫాట్ ఒక టీంలో ఉంటారు. అండ్ ఇక్కడేమో మన సోలో సికోవా, టామాటోంగా, టాంగాలోయ అండ్ జేకబ్ ఫాట్ ఒక టీంలో ఉంటారు. అండ్ వీళ్ళ మధ్యలో చాలా జబర్దస్త్ మ్యాచ్, ఒక వార్ గేమ్స్ మనకి చూడడానికి దొరుకుతుంది బాస్. అండ్ అంతేకాదు ఒక్క పేరు మనము అస్సలు మర్చిపోవద్దు. అండ్ అది ఏంటంటే ది ఫైనల్ బాస్ ద రాక్. నేను మీ అందరూ చాలా క్లియర్లీ చెప్పేస్తున్నాను, ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ ద రాక్ వస్తారు. అండ్ ద రాక్ వచ్చినప్పుడు బాస్ అందరికి తెలిసిపోతుంది అంటే అస్సలైన మాస్టర్ మైండ్ ఎవరు అంటే సోలో. అంటే మీకు నిజంగా అనిపిస్తుందా అంటే సోలో సికోవా చేతుల్లో ఎంత పవర్స్ ఉన్నాయి అనుకుంటున్నారా మీరు? అంటే మన టామాటోంగాకి తీసుకొచ్చినారు, అండ్ మన టాంగాలోయకి తీసుకొచ్చినారు, జేకబ్ ఫాట్కి తీసుకొస్తున్నారు డబ్ల్యూడబ్ల్యూలో. సో మీరు నిజంగానే అనుకుంటున్నారా అంటే సోలో సికోవా చేతుల్లో ఎంతగానో పవర్స్ ఉన్నాయని? లేదు బాస్, మీరు ఒకవేళ నిజంగా ఇట్లా ఆలోచిస్తున్నారంటే మీరు రాంగ్. ఎందుకంటే సోలో సికోవా కాదు అసలైన మాస్టర్ మైండ్, ది ఫైనల్ బాస్ ద రాక్ అనేమాట. ఇన్ ఫ్యూచర్లో ద రాక్ వచ్చినప్పుడు మీ అందరూ తెలిసిపోతుంది. అండ్ అది ఏంటంటే ఈ న్యూ బ్లడ్ లైన్కి ట్రైబల్ చీఫ్ ఇంకెవరో కాదు ద రాకే. కావాలంటే మా ద రాక్ వచ్చినప్పుడు కావాలని కొంచెం నటిస్తారనమాట. అంటే నాకేం తెలియదు అన్నట్టు కొంచెం నటించవచ్చు, లేదంటే డైరెక్ట్గా నేనే అసలైన మాస్టర్ మైండ్ అని చెప్పొచ్చు అనమాట. అంటే ఒక నటించిన అది ఒకటిసారి అంటే మన ద రాక్ రోమన్కి మోసం చేసి ఒకటిసారి నేను అసలైన ట్రైబల్ చీఫ్ అని చెప్పేస్తారనమాట ఈ న్యూ బ్లడ్ లైన్కి. సో చాలా ఉంది, మీరు కొంచెం ఆగండి. అంటే ఇన్ ఫ్యూచర్ ఇంకా చాలా ఉంటుంది బాస్, చాలా అంటే చాలా. అంటే ఈ బ్లడ్ లైన్ జస్ట్ ఒక ట్రైలర్ చెప్తున్నా కదా, ఇన్ ఫ్యూచర్ ఇంకా చాలా ఉందన్నమాట. అండ్ టాలా టోంగా అని రీసెంట్గా పేరు వచ్చిండే. అండ్ ఒకవేళ టాలా టోంగా వస్తారా మేమేం చెప్పలేము. టాలా టోంగా వచ్చినప్పుడు ఆ టాలా టోంగా సోలో సికోవా సైడ్ ఉంటారు, లేదంటే రోమన్ రేన్స్ సైడ్, అది ఒక పెద్ద క్వశ్చన్ కదా, మేమేం చెప్పలేము. టాలా టోంగా పేరు మనకి ఇంతకుముందు వినపడ్డది, బట్ మన టాలా టోంగా అయితే ఇంకా రాలేదు. అండ్ బాస్ అందుకని నిన్న నేను మీ అందరికీ మన సీజర్ సికోవా అని పేరు చెప్పిన కదా, సీజర్ సికోవా మేబీ మన జిలా అంటే మన జేకబ్ ఫాట్కి ఆ పేరు ఇవ్వచ్చు, లేదంటే ఆ సీజర్ సికోవా పేరు మేబీ మన సోలో సికోవాది కావచ్చు. ఇప్పుడు చెప్తున్నాను, మేబీ ఏం చెప్పలేము అనమాట. ఆ పేరు మన జేకబ్ ఫాట్కి వచ్చినా రావచ్చు ఇన్ ఫ్యూచర్, లేదంటే సోలో సికోవా అనమాట. అండ్ బాస్ అంతేకాదు రోమన్ రేన్స్ రిటర్న్ గురించి మాట్లాడుతా అంటే ఇప్పుడు రీసెంట్లీ స్పాక్ డౌన్ చాలా తమాషాలు జరిగినాయి. సో ఫ్రెష్ రూమర్స్ ఏమంటున్నాయో దాని గురించి అప్డేట్ ఇచ్చేస్తున్నాను. సో ఫ్రెష్ రూమర్స్ ఏమంటున్నాయి అంటే జస్ట్ కొన్ని వారాల్లో మన ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ రిటర్న్ చేస్తారంట. అండ్ మేబీ అంత మంచిగా ఉంటే మనీ ఇన్ ద బ్యాంక్లో రోమన్ రేన్స్ రిటర్న్ చేయొచ్చు. ఒకవేళ మనీ ఇన్ ద బ్యాంక్ మిస్ అయితే సమ్మర్ స్లామ్ కంటే ముందు మన ఎంఎస్జీలో స్మాక్ డౌన్ అనమాట మెడిసిన్స్ గార్డెన్లో. సో ఎంఎస్జీలో వచ్చినా రావచ్చు అనమాట మన ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్, లేదంటే డైరెక్ట్గా సమ్మర్ స్లామ్. కానీ సమ్మర్ స్లామ్ కంటే ముందే వస్తారు అనుకుంటా, ఎందుకంటే కొన్ని రూమర్స్ ఫ్రెష్ రూమర్స్ ఏమంటున్నాయంటే ఇక సమ్మర్ స్లామ్లో మనకి రోమన్ రేన్స్ వర్సెస్ సోలో సికోవా మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరకొచ్చని మనకి ఇలాంటి రూమర్స్ రావడం స్టార్ట్ అయ్యి. అంటే ఇంతకుముందు ఇవి ఉండే, బట్ ఇప్పుడు ఫ్రెష్ రూమర్స్ ఇవే అంటున్నాయి. అండ్ ఫ్రెష్ రూమర్స్ ఏమంటున్నాయి అంటే సమ్మర్ స్లామ్లో ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ వర్సెస్ సోలో సికోవా మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుందంట. సో ఇప్పుడు ఈ మ్యాచ్ సెట్ కావాలంటే రోమన్ రేన్స్ సమ్మర్ స్లామ్ కంటే ముందే రావాలన్నమాట, సోలో సికోవాతో ఒక ఫ్యూడ్లో కనిపించాలి. సో అందుకని మేబీ అంత మంచిగా ఉంటే రోమన్ రేన్స్ మన మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో వచ్చిన రావచ్చు, లేదు డైరెక్ట్గా ఎంఎస్జీలో వస్తారన్నమాట. అండ్ ఎంఎస్జీ ఒకవేళ మిస్ అయితే ఇక డైరెక్ట్గా సమ్మర్ స్లామ్. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది బాస్. అండ్ ఆ ప్రాబ్లం ఏంటంటే మీరు ఒకసారి ఆలోచించండి, జిమీ ఊసో అండ్ జే ఊసో రీయునైట్ అయితేనే దాని తర్వాత రోమన్ రేన్స్ వస్తేనే అసలైన మజా వస్తుంది బాస్. అండ్ ఒకవేళ రోమన్ రేన్స్ దాకంటే ముందు వచ్చి జే ఊసోకి జిమీ ఊసోకి కలిపితే అండ్ అంటే ఒక బే ఫేస్లో వచ్చి మరీ వీళ్ళకి బతలాడితే చాలా బేకార్ అయిపోతాయి అనమాట. అండ్ రోమన్ రేన్స్ బతలాడి రీయునైట్ చేస్తే అంత సెట్ కాదు. ఎందుకంటే రీసెంట్లీ రోమన్ రేన్స్ మనం ఇంత జబర్దస్త్ క్యారెక్టర్ చూసినాం. అండ్ ఇంత మంచి క్యారెక్టర్ చూసిన తర్వాత ఒకవేళ రోమన్ రేన్స్ బతలాడి సెట్ చేస్తే మంచిది కాదు కదా. సో అందుకనే నేనేమంటున్నానంటే రోమన్ రేన్స్ రిటర్న్ చేసే ముందు
ఫస్ట్ జే ఊసో అండ్ జిమీ ఊసోది రీయునైట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ అంతేకాదు మన జే ఊసో అంటే గుర్తొచ్చింది, మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన మన జేకబ్ ఫాటు డెబ్యూ పైన మన జే ఊసో రియాక్షన్ ఇచ్చేసినారు. అంటే ఐవాల్ ఇమోజీ పెట్టినారనమాట. అంటే నేను చూస్తున్నా అన్నట్టు, అంటే షాకింగ్ అనుకోలేదు, అంటే మేబీ నేను చూస్తున్నా అన్నట్టు మన జే ఊసో ఈ రియాక్షన్ ఇచ్చినారు. ఎంతైనా వీళ్ళు ఫస్ట్ టార్గెట్ చేసింది మన జిమీ ఊసోయే కదా. ఎంతైనా సరే ఇలా మధ్యలో జే ఊసో జిమీ ఊసోలో ఎంత ప్రాబ్లం ఉన్నా సరే ఎంతైనా వీళ్ళు అన్న తమ్ముళ్ళు కాబట్టి, ట్విన్స్ కాబట్టి ఆ ప్రేమ ఎప్పటికి ఉంటారనమాట. సో అందుకనే మన జే ఊసో చూస్తున్నా అన్నట్టు రియాక్షన్ ఇచ్చేసినారు బాస్. జే ఊసో రియాక్షన్ రావడం చాలా అంటే చాలా పెద్ద మాట, చాలా ఇంపార్టెంట్ అన్నట్టు ఈ మొత్తం స్టోరీ లైన్లో. సో జే ఊసో రియాక్షన్ వచ్చేసింది మన జేకబ్ ఫాటు డెబ్యూ పైన. సో మీకు అర్థమవుతుంది కదా, అంటే రోమన్ రైన్స్ వచ్చే ముందు మెయిన్ ఏంటంటే జే ఊసో అండ్ జిమీ ఊసో రీయునైట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఒకవేళ దానికంటే ముందు అంటే రీయునైట్ అయ్యే ముందు రోమన్ రైన్స్ వస్తే మాత్రము, ఒకవేళ రోమన్ రైన్స్ దానికంటే ముందు వచ్చేసిన జిమీ ఊసో అండ్ జే ఊసో రీయునైట్లో మన రోమన్ రైన్స్ ఎక్కువ బతలాడకుండా రీయునైట్ కావాలి, అర్థమైందా? అండ్ రోమన్స్ ఒకవేళ బతలాడి అనేది కలిసిపోండి అంటే మీరు అంత కలిసి ఉండండి, నేను ఒకప్పుడు తప్పు చేసి అన్నట్టు ఆ టైప్లో స్టోరీ లైన్ చూపిస్తే ఇక మొత్తం బేకార్ అయిపోతుంది బాస్. సో ఇప్పుడు ఈ స్టోరీ లైన్స్ పైన ఇప్పుడు మీరేమంటారో మీరు మీ కామెంట్లో కంపల్సరీ మీ ఒపీనియన్ మీరు కామెంట్లో కంపల్సరీ చెప్పొచ్చు అనమాట. మీకోసం కామెంట్ సెక్షన్ ఎనీ టైం ఓపెన్ ఉంటుంది బాస్. అండ్ అంతేకాదు ఇంకోటి రీసెంట్లీ కొన్ని కామెంట్ చూసిన అండ్ కొంతమంది క్వశ్చన్ అడిగినారు. అండ్ అది ఏంటంటే మన పాల్ హేమన్ సీఎం పంక్ ఎందుకు ఈ మాట చెప్పిండు అంటే, సీఎం పంక్ నువ్వు నన్ను నీతో పాటు తీసుకెళ్ళిపో అని మాట ఎందుకు చెప్పిండు అంటే, మన పాల్ హేమన్ ఏమైనా చేస్తాడా ఏంది, రోమన్ రైన్స్కి మోసం చేస్తాడా ఏందని కొంతమంది ఈ టైంలో కామెంట్ చేసినారని నాకు రాత్రి ఇన్స్టాగ్రామ్లో అడిగినారు. సో చూడండి బాస్, దీని ఇంకా చాలా సింపుల్ ఆన్సర్ ఉంది. అండ్ అది ఏంటంటే బ్యాక్ స్టేజ్ మీరు చూసినారు కదా, అంటే మన సోలో సికోవా ఎంత అన్యాయం చేస్తుండో మన పాల్ హేమన్తో. అండ్ బాస్ అంతేకాదు, అంటే ఈ అన్యాయం తట్టుకోలేక అంటే సోలో సికోవా వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు చాలా అన్యాయం చేస్తున్నారు మన పాల్ హేమన్ పైన. సో ఈ అన్యాయం తట్టుకోలేకనే అంటే ఎవరో ఒకళ్ళు ఇక్కడికి తీసుకెళ్ళిపోండి అన్నట్టు చెప్పేసినారు. ఇక మన సీఎం పంక్ అంటే ఇక్కడికి తీసుకెళ్ళిపో అన్నట్టు చెప్పినారు, అంతే తప్ప మన పాల్ హేమన్ ఏదో మోసం చేస్తారని ఆ టైప్ మీనింగ్ అసలు లేదన్నమాట. మన న్యూ బ్లడ్ లైన్ చాలా అన్యాయం చేస్తుంది మన పాల్ హేమన్ పైన. సో అందుకనే పాల్ నాకు ఎవరైనా ఒకరు వచ్చినా కాపాడి తీసుకెళ్ళిపోతే మంచిగా ఉంటుంది అన్నట్టు మన పాల్ హేమన్ ఈ మాట చెప్పేసినారు. ఎందుకంటే సోలో సికోవా ఓకే నేను రోమన్ రైన్స్తో మాట్లాడుతుందని చెప్పినారు. అండ్ రీసెంట్లీ అంటే ఈరోజు స్మాక్ డౌన్లో బ్యాక్ స్టేజ్ గొరిల్లా పొజిషన్లో సోలో సికోవా ఏమని చెప్పేసినారు పాల్ హేమన్కి అంటే రోమన్ రైన్స్ ఎప్పటికీ రాడని చెప్పేసినారు. సో ఆ మాట అయిన తర్వాత లిటరలీ మన పాల్ హేమన్ అక్కడ బ్యాక్ స్టేజ్ ఏడిచినారు. అండ్ ఏమని చెప్పినారు అంటే రోమన్ రైన్స్ రాడా అంటే అట్లా జరుగుతుంది అంటే రోమన్ రైన్స్ అంటే రావాల్సిన కాపాడడానికి అన్నట్టు మన పాల్ హేమన్ ఫేస్ పెట్టినారు. సో అందుకనే బాస్ మన పాల్ హేమన్ సీఎం పంక్కి మాట చెప్పినారు ఓకే, ఎందుకంటే ఆ అన్యాయం తట్టుకోలేక. అండ్ ఇంకోటి ఏంటంటే నిజంగానే మన రోమన్ రైన్స్ రాడా అని అంటే సోలో సికోవా చెప్పిండు కదా. సో నిజంగానే రాడా అంటే నిజంగానే రోమన్ చెప్పిండు ఈ మాట అంటే నిజంగా రోమన్ రైన్స్ హాలీవుడ్లో వెళ్ళిపోయింది ఆయన మొత్తంకి, అందుకని సోలో సికోవా ఈ మాట చెప్పిండని చాలామంది నిజం అనుకుంటున్నారు. సో చూడండి ఎవరెవరు సోలో సికోవా మాటలు నమ్ముతున్నారో వాళ్ళకి నేను ఒక మాట క్లియర్లీ చెప్పేస్తున్నాను, సోలో సికోవా అబద్ధం చెప్తున్నాడు. అంటే సోలో సికోవా ఎన్నిసార్లు రోమన్ రైన్స్ పేరు చెప్తున్నాడు, రోమన్ రైన్స్తో మాట్లాడినా అని రోమన్ రైన్స్ రాడు అది ఇది అంటే నేను రోమన్ రైన్స్ వచ్చేంత వరకు నేను ట్రైబల్ చీఫ్ నేను హెడ్ ఆఫ్ టేబుల్ అని ఏమేమి చెప్తుండో సోలో సికోవా, అదంతా ఒక అబద్ధం ఓకే. సోలో సికోవా అసలు రోమన్ రైన్స్తో మాట్లాడలేదు, సోలో సికోవా మొత్తం అబద్ధం చెప్తుండు ఓకే. సో ఇప్పుడు దీన్ని ఇంకా క్లియర్ చెప్పాలంటే సోలో సికోవా అబద్ధంకి ఆపనికే ఈ అన్యాయంకి ఆపనికే ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ వచ్చేస్తాడు బాస్. జస్ట్ మీరు కొంచెం వెయిట్ చేయండి, ఆల్మోస్ట్ ఇక టైం వచ్చేసింది అనుకోండి అంత మంచిగా ఉండి. ఇప్పుడు జూలై మంత్లో మే ఫస్ట్ వీక్లో కావచ్చు లేదంటే జూలై ఎండింగ్లో మన రోమన్ రైన్స్ వచ్చేస్తారు బాస్. అండ్ రోమన్ రైన్స్ వచ్చినప్పుడు ఇక ది బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్లో చాలా తమాషాలు స్టార్ట్ అవుతుంది, చాలా ఉంటుంది. ముందు ఉంది ముసలి పండుగ ఓకే. అండ్ నాకు ఇంకా దీనిపైన ఇంకా నాకు ఎలాంటి రూమర్స్ ఎలాంటి అప్పుడు వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. సో అందుకని చెప్తున్నాను, మీకు ఈ వీడియో కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఓకే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్, బాయ్.